చికెన్ కుర్మా. చికెన్ కుర్మాకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. చికెన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, కారం, పసుపు, ధనియాల పొడి, సాబిత్ మసాలా, ఉప్పు, నూనె, పెరుగు. సో అన్నీ రెడీగా ఉన్నాయి. మనం దీన్ని చక్కగా 1 by 1 స్టెప్ బై స్టెప్ చేసేసుకోవటం చాలా ఈజీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ప్లస్ ఇందులో మనము పెరుగు ఎక్స్ట్రా లాస్ట్ యాడ్ చేస్తాం కాబట్టి ఇది కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది అనమాట. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో మనము ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ స్టవ్ వెలిగించుకుంటున్నాను. సో ఆయిల్ యాడ్ చేసేసి ఫస్ట్ అన్నిటికంటే ముందు మనము ఉల్లిపాయ ముక్కల్ని చక్కగా బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట. సో ఉల్లిపాయలు బ్రౌన్గా అయిపోయిన తర్వాత తీసేసి తర్వాత చికెన్ కుక్ చేసుకోవాలి. ఫైనల్గా ఈ బ్రౌన్ కలర్ మనం బాగా బ్రౌన్గా వేయించినటువంటి ఉల్లిపాయ ముక్కలు, తర్వాత పెరుగు, ఈ రెండు కలిపి గ్రైండ్ చేసేసుకొని ఆ పేస్ట్ చికెన్ కర్రీకి యాడ్ చేసి ఒక 2 minutes ఉండిచ్చేస్తే మనకి ఈ చికెన్ కుర్మా అనేది రెడీ అయిపోతుంది అనమాట. సో చక్కటి గ్రేవీ కర్రీ ఇది. మనకి రైస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రైస్లో, అంటే బిర్యానీ రైస్ కానీ, లేకపోతే లెమన్ రైస్ కానీ, లేకపోతే ఫ్లేవర్డ్ రైస్ కానీ, వీటిలన్నిట్లో నార్మల్ రైస్ కానీ అన్నిట్లో కూడా ఈ చికెన్ కర్రీ బాగుంటుంది. అట్ ద సేమ్ టైం చపాతీస్, ఈవెన్ టోస్ట్, బ్రెడ్ టోస్ట్లో, అలాగే జొన్న రొట్టెలో కూడా చాలా చక్కగా ఉంటుంది అన్నమాట. సో బ్రౌన్ కలర్లో అయిపోయినాయి కదా ఇవి. సో ఏం చేద్దామంటే మనము వాటిని తీసేసుకుందాం ఒక ప్లేట్లో. మరీ మాడకూడదు, డెఫినెట్గా మాడకూడదు కదంటే కొంచెం బ్రౌన్గానే ఉండాలి. సో ఇదే ఆయిల్లో మనం ఫస్ట్ తేజ్పత్తా అంటారు, అంటే బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, జస్ట్ 2 యాలకులు, అలాగే 2-3 లవంగాలు. ఇవి యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఉప్పు యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే కరెక్ట్గా మనకు కావాల్సినంత ఉప్పు ఇప్పుడే యాడ్ చేసేస్తున్నాను. తర్వాత కారం, తర్వాత పసుపు, తర్వాత ధనియాల పొడి. నెక్స్ట్ చికెన్. సో చక్కగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టి మనం దీన్ని కొంచెం సేపు కుక్ చేద్దాము. సో చికెన్లో ఉన్నటువంటి వాటర్ ఈ వేడికి బయటకు వచ్చేసేసి తర్వాత అది కుక్ అయిపోతుంది అనమాట. సో ఆ వాటర్ కూడా మనము ఎవాపరేట్ అయ్యే వరకు కుక్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాము. సో కొంచెం అంతా స్లో చేస్తున్నాను, ఎందుకంటే చక్కగా కుక్ అవటానికి. ఈ లోపల ఏంటంటే మనము
ఈ కుర్మా బేస్ అనేది రెడీ చేసుకుందాం. సో ఫస్ట్ ఒక గ్రైండర్ జార్ తీసుకొని పెరుగు, నెక్స్ట్ ఆల్రెడీ మనము వేయించి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు, సో దీన్ని చక్కగా గ్రైండ్ చేసేసుకుందాం. సో నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ మనము కొంచెం అంతా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, నెక్స్ట్ చికెన్ మసాలా, ఈ చికెన్ మసాలా తర్వాత అల్లము వెల్లుల్లి పేస్ట్ చక్కగా ఇందులో మిక్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే ఆల్రెడీ పెరుగు, వేయించినటువంటి ఉల్లిపాయ ముక్కలు వాటిని గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ ఇందులో యాడ్ చేసేస్తున్నాను. సో చక్కగా మిక్స్ చేసేసుకోవటమే. చక్కటి గ్రేవీ రెడీ అయిపోతుంది. తర్వాత పెరుగు యాడ్ చేసాం కాబట్టి దీనికి ఆ పోషక విలువలు ఇంకా ఇంక్రీజ్ అయిపోతుంది, గుడ్ బ్యాక్టీరియా అనేది వస్తుంది అన్నమాట. సో దట్స్ ఇట్, అయిపోయింది మన కర్రీ. చికెన్ కుర్మా రెడీ అయిపోయింది. కొంచెం కొత్తిమీర యాడ్ చేద్దాము. జస్ట్ ఒక 2 minutes ఉండి దీన్ని మనం సర్వ్ చేసుకోవటమే. చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే కర్రీ. సో ఎక్కువ టైం కూడా పట్టదు, ఎందుకంటే చికెన్ అనేది చాలా తొందరగా కుక్ అయిపోతుంది కాబట్టి. సో 2 minutes అయిపోయింది. వావ్, చూడండి ఎంత చక్కగా కుక్ అయిపోయిందో. ఆ ఆయిల్ అంతా కూడా చక్కగా పైకి వచ్చేసింది. సో దీన్ని మనము సర్వ్ చేసేసుకుందాము. చాలా యమ్మీ టేస్టీ చికెన్ కుర్మా రెడీ అయిపోయింది. చికెన్ గురించి మరికొన్ని ప్రయోజనాలు మరొకసారి మీకోసం. చికెన్లో హై బయలాజికల్ వాల్యూ ఉన్న ప్రోటీను, విటమిన్ B12, ఐరన్, జింక్ వంటి పోషకాలు ఉన్నాయి. ఇవి శరీరానికి అవసరమైన పోషకాహారాన్ని అందిస్తాయి. కోడి మాంసము మంచి ప్రోటీన్ శ్రేణి ఇస్తుంది. ఇది కండరాల పెరుగుదలకు మరియు బలోపేతం చేయటానికి ఉపయోగపడుతుంది. పెరిగే పిల్లలకు మరియు ఎక్సర్సైజ్ చేస్తున్న వారికి ఇది చక్కటి ఆహారం. కోడి మాంసంలో కొవ్వు పొరలు ఇతర మాంసం కంటే తక్కువగా ఉంటాయి. ఇది చిన్నవారు మరియు పెద్దవారు తగు మోతాదులో తీసుకుంటే ఆరోగ్యకరం. చికెన్ ఉడకబెట్టుకుని ఇతర వెజిటబుల్స్తో కలిపి తీసుకుంటే ఎక్సర్సైజ్ చేస్తున్న వారికి మరియు బరువు తగ్గాలనుకున్న వారికి ఇది ఒక చక్కటి ఆహారం అవుతుంది.